సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని చూడాలని ఒక గ్రీక్ ట్రావెలర్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. అతను ఈజిప్ట్, టర్కీ, ఇరాక్, గ్రీస్ దేశాలు తిరిగాడు. అక్కడ అతను చూసిన కొన్ని నిర్మాణాలు అతని మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. అవి ఎంత భారీగా, ఎంత ఇంపాసిబుల్గా ఉన్నాయంటే అసలు వాటిని మనుషులు కట్టారా లేక దేవుళ్లే వచ్చి కట్టారా అనిపించేలా ఉన్నాయి. ఇదంతా చూసి ఇంటికి తిరిగి వచ్చాక అతను ఒక లిస్ట్ రాసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత భారీ, విచిత్రమైన, అద్భుతమైన 7 నిర్మాణాలతో ఒక లిస్ట్ తయారు చేశాడు. ఈరోజు మనం వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ 7 కూడా ద 7 వండర్స్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్ అని పిలుస్తున్నాం. కానీ ఇవి మీరనుకుంటున్న తాజ్మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటివి కావు. ఇవి నిజమైన పాత లిస్ట్. ఆ 7 అద్భుతాలు చూస్తే అవి భూమి మీదవి కావేమో అని మీకు అనిపిస్తుంది. పైన బంగారం పొదిగి ఉండి మెరుస్తూ కనిపించే 147 మీటర్ల ఎత్తైన పిరమిడ్ అందులో ఒకటి. అలాగే ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే 33 మీటర్ల కాంస్య విగ్రహం, రాత్రిపూట సముద్రంలోకి వెలుతురును విసిరే 100 మీటర్ల లైట్ హౌస్ కూడా అందులో ఉన్నాయి. ఇంకా జనాలు చూసి ఆశ్చర్యపోయే 12 మీటర్ల బంగారం, ఏనుగు దంతాలతో చేసిన విగ్రహం కూడా ఆ లిస్టులో ఉంది. కానీ ఇక్కడ భయపెట్టే విషయం ఏంటంటే ఆ 7 ఈరోజు కేవలం ఒక్కటి మాత్రమే మిగిలింది. మిగతావన్నీ మాయమయ్యాయి. అసలు ఆ రియల్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఏమయ్యాయి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ప్రపంచంలోనే అంత భారీ కట్టడాలు ఎలా నిర్మితమయ్యాయి? ఇక ఇప్పుడు మనం మొదటిగా 2001 మార్చి 11 ఆఫ్ఘనిస్తాన్కి వెళదాం. అక్కడ 1500 సంవత్సరాల క్రితం కొండలను తొలచి చేసిన 2 భారీ బుద్ధ విగ్రహాలుండేవి. అందులో ఒకటి 55 మీటర్లు కాగా మరొకటి 38 మీటర్ల ఎత్తుండేది. ఆ విగ్రహాల పాదాల దగ్గర నిలబడితే మనిషి ఒక చీమలా కనిపిస్తాడు. అవే బామియాన్ బుద్ధాస్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భారీ రాతి విగ్రహాలవి. 1500 ఏళ్లుగా ఈ విగ్రహాలు ఎన్నో చరిత్రలను చూశాయి. అలెగ్జాండర్ సైనికుల్ని, చెంగిస్ ఖాన్ సైన్యాన్ని, బ్రిటిష్ ఎంపైర్ని, ఇలా ఎందరో వచ్చి వెళ్ళినా అవి మాత్రం చెక్కు చెదరలేదు. కానీ ఆ రోజు 2001 మార్చిలో తాలిబాన్ ఫైటర్స్ ఆ విగ్రహాల ముందుకు వచ్చి నిలబడ్డారు. ముందుగా వాళ్ళు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్తో కాల్చారు. అయినా విగ్రహాలు పోలేదు. ఆ తర్వాత రాకెట్లు ప్రయోగించారు. గోడలు బద్దలయ్యాయి. కానీ విగ్రహాలు అలాగే నిలబడున్నాయి. 1500 ఏళ్ల నాటి రాయి ఇంకా పడిపోవడం లేదని తాలిబాన్ ఫైటర్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఆఖరి నిర్ణయం తీసుకున్నారు. ఆ విగ్రహాల్లో డైనమైట్ నింపి పెద్ద పేలుడు సృష్టించారు. ఆ పేలుడికి బామియాన్ నేల మొత్తం కదిలిపోయింది. అక్కడ దుమ్ము తగ్గాక చూస్తే కేవలం ఒక ఖాళీ ప్రదేశం మాత్రమే మిగిలింది. 1500 ఏళ్లుగా నిలబడి ఉన్న విగ్రహాలు ఇప్పుడు కొండలో కేవలం ఒక ఆకారంగా మారిపోయాయి. ఇక ప్రపంచం మొత్తం ఈ ఘటనను టీవీల్లో చూసింది, కానీ ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. అయితే ఇలా జరగడం అదే మొదటిసారి కాదు. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగింది. మనుషులు తమ సొంత చేతులతో ప్రపంచంలో మళ్లీ కట్టలేరు అనిపించే రియల్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్స్ను ఇలాగే నాశనం చేశారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈజిప్ట్లోని ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా దగ్గరికి వెళ్ళాలి. ఆ పాత లిస్టులోని అద్భుతాల్లో అత్యంత పురాతనమైంది, ఈ రోజుకి కూడా నిలబడి ఉన్న ఏకైక నిర్మాణం అదే. మరి ఇది ఎంత పాతదంటే ఒకసారి ఈ నంబర్ వినండి. 4500 సంవత్సరాలు. ఈ పిరమిడ్ సరిగ్గా 4500 ఏళ్ల క్రితం కట్టారు. అంటే ఈజిప్షియన్ కింగ్ టుటన్ ఖామన్ పుట్టే సమయానికే ఈ పిరమిడ్ ఒక పురాతన కట్టడం. క్లియోపాత్రా మనకు ఎంత పురాతనమైందో ఆమెకి ఈ పిరమిడ్ కూడా అంతే పురాతనమైంది. అసలు దీన్ని ఎందుకు కట్టారంటే ఈజిప్ట్ను పాలించిన ఫారో కుఫు అనే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సమాధి మామూలుగా ఉండకూడదన్నాడు. రాజు ఆజ్ఞతో వేలాది మంది వర్కర్స్ కలిసి 60 లక్షల టన్నుల బరువున్న ఒక భారీ స్ట్రక్చర్ను నిర్మించారు. దీని ఎత్తు 147 మీటర్లు. దీనిపైన తెల్లటి మెరిసే లైమ్ స్టోన్ అమర్చారు. అలాగే దాని టాప్లో ఒక బంగారు ఆకారాన్ని పెట్టారు. ఎండ పడినప్పుడు ఈ పిరమిడ్ మొత్తం అద్భుతంగా మెరుస్తుందన్నమాట. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది అసలైన పిరమిడ్ కాదు. కాలక్రమేణా అక్కడ జనాలు దాని మీద ఉన్న మెరిసే లైమ్ స్టోన్ను ఓడదీసి తమ ఇళ్లకు వాడుకున్నారు. అలాగే దానిపైన ఉన్న బంగారాన్ని 1000 ఏళ్ల క్రితమే ఎవరో ఎత్తుకుపోయారు. లోపల ఉన్న రాజు బాడీని, అతని బంగారాన్ని కూడా లూటీ చేశారు. ఈరోజు ఆ పిరమిడ్ కేవలం రాళ్ల గుట్టలా మిగిలిపోయింది. దాని ఒరిజినల్ ఎత్తు 147 మీటర్ల నుంచి ఇప్పుడు 138 మీటర్లకు తగ్గిపోయింది. ఇక ఇప్పుడు మనం ఇరాక్లోని బాబిలోన్కు వెళదాం. ఇక్కడ ఒక అద్భుతం గురించి మాట్లాడుకోవాలి. అదే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. అసలు ఇది నిజంగా ఉందా లేదా ఉన్నది ఈ రోజుకి ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. గ్రీక్ రైటర్స్ రాసిన దాని ప్రకారం బాబిలోన్లో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అక్కడ మెట్ల లాంటి లేయర్స్ పై రకరకాల చెట్లు, పూల మొక్కలు పెంచేవారు. కింద ఉన్న ఆఫ్రెట్స్ నది దాని నీటిని ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ద్వారా పైకి పంపి ఆ మొక్కలకి నీరు పోసేవాళ్ళు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. 2వ బాబిలోన్ రాజు తన భార్య అమైటిస్ కోసం దీన్ని నిర్మించాడట. కానీ అసలు సమస్య ఏంటంటే బాబిలోన్కు చెందిన సొంత ప్రజలు ఎప్పుడూ ఈ గార్డెన్ గురించి ఎక్కడా రాయలేదు. దానికి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ కూడా లేవు. ఒక్క రాయి కూడా దొరకలేదు. కనీసం ఒక ప్రూఫ్ కూడా లేదు.
ఈ గార్డెన్స్ గురించి మాట్లాడిన వాళ్ళంతా కేవలం గ్రీక్ రైటర్స్ మాత్రమే. వాళ్లలో కూడా ఎవరూ దీన్ని కళ్ళారా చూడలేదు. ఎవరో చెబితే విని రాశారన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఈ గార్డెన్స్ నిజంగానే నినేవేలో ఉండుంటే క్రీస్తు పూర్వం 1612లో ఈ ప్రాంతం నాశనమైనప్పుడు అవి కూడా అంతరించిపోయి ఉండాలి కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. 2000 ఏళ్ల క్రితం ఎవరైనా తమ పనిని ప్రపంచానికి చూపించడానికి లేదా కథను తామే రాసుకోవడానికి ఒక వేదిక ఉండుంటే ఈరోజు మనం ఏది నిజం ఏది అబద్ధం అని సులభంగా తెలుసుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి మనం ఒక కొత్త అద్భుతం గురించి తెలుసుకోవాలి. దానికోసం మనం సముద్రాన్ని దాటాలి. టర్కీ దేశంలో ఎఫెసస్ అనే ఒక నగరం ఉండేది. అక్కడ ప్రజలు ఆర్టిమిస్ అనే దేవతను చాలా భక్తితో పూజించేవారు. ఆమె కోసం ఆ కాలంలోనే అత్యంత భారీ ఆలయాన్ని నిర్మించారు. అదే టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్. ఇది 137 మీటర్ల పొడవుతో 127 పాలరాయి స్తంభాలతో నిర్మితమైంది. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ 7 అద్భుతాల్లో ఇదే అత్యంత అద్భుతమైంది అని యాంటిపేటర్ అనే ఒక గ్రీక్ రైటర్ రాశాడు. కానీ ఈ గుడి వెనుక ఉన్న కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని 3 సార్లు కట్టారు. 3 సార్లు ఇది నాశనమైంది. మొదట కట్టిన అతి పురాతనమైన గుడి ఒక వరదలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత రెండవసారి అంతకంటే భారీ నిర్మాణం చేశారు. కానీ క్రీస్తు పూర్వం 356లో ఒక రాత్రి ఊహించని సంఘటన జరిగింది. చేతిలో మంటతో ఒక వ్యక్తి లోపలికొచ్చి ఆ అద్భుతమైన గుడికి నిప్పు పెట్టాడు. ఆ గుడి మొత్తం తగలబెట్టేశాడు. అతన్ని పట్టుకుని ఎందుకిలా చేశావని అడిగితే తను ఫేమస్ అవ్వడం కోసమే అని చెప్పాడు. కేవలం జనాలు తన పేరు గుర్తుపెట్టుకోవాలన్న ఒకే ఒక కారణంతో ఎన్నో ఏళ్ల శ్రమను అతను బూడిద చేశాడు. ఎఫెసస్ ప్రజలు అతన్ని చంపేసి ఇకపై ఎవరూ అతని పేరు పలకూడదని రూల్ పెట్టారు. కానీ కొందరు గ్రీక్ రైటర్స్ అతని పేరును తమ పుస్తకాల్లో రాశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా గ్రీస్లోని ఒలింపియాకు వెళదాం. పురాతన కాలంలో ఒలింపిక్ గేమ్స్ జరిగే ప్రదేశం ఇదే. ఇక్కడ టెంపుల్ ఆఫ్ జ్యూస్ అనే ఒక గుడి ఉండేది. ఆ గుడి లోపల ఒక భారీ విగ్రహం ఉండేది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పీడియాస్ అనే ఒక శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. 12 మీటర్ల కంటే ఎత్తైన ఈ విగ్రహాన్ని ఏనుగు దంతాలు, బంగారు ప్లేట్స్తో చేశారు. అది కూర్చునే సింహాసనం నిండా వజ్రాలు పొదిగుండేవి. ఈ విగ్రహం ఎంత భారీగా ఉందంటే ఒకవేళ ఆ జ్యూస్ దేవుడు నిలబడితే అతని తల ఆ గుడి పైకప్పుకు తగులుతుంది అని స్ట్రోబో అనే రైటర్ రాశాడు. 100 ఏళ్ల పాటు గ్రీస్ నలుమూలల నుంచి జనాలు దీన్ని చూడ్డానికి వచ్చేవారు. కానీ 4వ శతాబ్దంలో రోమన్ ఎంపరర్ థియోడోసియస్ ఇలాంటి పూజలను బ్యాన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మనం టర్కీకి వెళదాం. ఈసారి బోడ్రమ్ అనే ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. గతంలో దీని పేరు హాలికార్నసస్. క్రీస్తు పూర్వం 353లో ఇక్కడ ఒక సమాధి కట్టారు. కానీ అది మామూలు సమాధి కాదు. 45 మీటర్ల ఎత్తులో తెల్లటి మార్బుల్స్తో చేసిన ఈ సమాధి మీద 400 కంటే ఎక్కువ శిల్పాలు ఉండేవి. ఇది కింగ్ మాసోలస్ యొక్క సమాధి. అతని భార్య ఆర్టిమిసియా దీన్ని కట్టించింది. ఈ సమాధి ఎంత ఫేమస్ అయిందంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పెద్ద సమాధి కట్టినా దాన్ని మాసోలియం అని కూడా పిలుస్తారు. ఆ పదం ఈ మాసోలస్ అనే పేరు నుంచే వచ్చింది. ఈ సమాధి చాలా కాలం పాటు చెక్కు చెదరకుండా నిలబడింది. రోమన్ల కాలంలో కూడా ఇది ఉండేది. కానీ 12వ శతాబ్దం నుంచి వరుసగా భూకంపాలు రావడం మొదలుపెట్టాయి. ప్రతి భూకంపానికి అది కొంచెంగా విరిగి ముక్కలై పాడైపోయింది. 1402 వచ్చేసరికి కేవలం పునాది మాత్రమే మిగిలింది. ఇప్పుడు సముద్రం మీదుగా మరొక ప్రయాణం చేయాలి. రోడ్స్ ఐలాండ్. క్రీస్తు పూర్వం 280లో ఇక్కడ మన ఊపిరి ఆగిపోయేలా చేసే ఒక నిర్మాణం జరిగింది. అదే కలోసస్ ఆఫ్ రోడ్స్. ఇది 33 మీటర్ల ఎత్తున్న ఒక భారీ బ్రౌంజ్ విగ్రహం. సూర్య భగవానుడైన హీలియోస్ రూపంలో దీన్ని కట్టారు. మాసిడోనియన్ లీడర్ డెమెట్రియస్ చేసిన ఒక పెద్ద దాడి నుంచి ఆ దేవుడు తమను కాపాడాడని రోడ్స్ ప్రజలు నమ్మేవాళ్ళు. దానికి గుర్తుగానే వాళ్ళు ఈ విగ్రహాన్ని కట్టించారు. ఇది పూర్తయ్యాక మెడిటేరియన్ ప్రాంతం మొత్తంలో చాలా ఫేమస్ అయింది. చాలా దూరం నుంచి జనాలు దీన్ని చూడ్డానికి వచ్చేవారు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 226లో వచ్చిన ఒక భారీ భూకంపం వల్ల ఆ విగ్రహం మోకాళ్ల దగ్గర విరిగిపోయి నేల మీద పడేంత వరకు ఆ జనం వాటిని చూడ్డానికి వస్తూ ఉండేవారు. ఒకసారి ఊహించుకోండి, నిన్నటి వరకు ఆకాశం వైపు చూస్తూ నిలబడిన 33 మీటర్ల బ్రౌంజ్ విగ్రహం ఈరోజు నేల మీద పడిపోతే ఎలా అనిపిస్తుంది? సరే, ఇక ఆఖరి అద్భుతం గురించి మాట్లాడుకోబోయే ముందు ఇలాంటి అద్భుతాలు మీకేమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు మీద కట్టిన నగరం. చాలా తక్కువ సమయంలోనే మెడిటేరియన్లో అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ సిటీగా ఇది మారిపోయింది. ఇక్కడ ఫారోస్ అనే ఒక ఐలాండ్ ఉండేది. అక్కడే క్రీస్తు పూర్వం 280లో ఒక లైట్ హౌస్ కట్టారు. అదే లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. 100 మీటర్లకు పైగా ఎత్తుండే ఈ లైట్ హౌస్ పైన ఒక పెద్ద మెటల్ మిర్రర్ ఉండేది. అది మంట వెలుతురును సముద్రంపై రిఫ్లెక్ట్ చేసేది. దానివల్ల రాత్రిపూట ప్రయాణించే షిప్స్కు దారి సులువుగా తెలిసేది. ప్రపంచంలోనే మొట్టమొదటి రియల్ లైట్ హౌస్ ఇదే. అంతకుముందు కేవలం చిన్న పిల్లర్స్ పైన మంటలు వెలిగించేవారు. కానీ ఇది పూర్తిగా భిన్నమైంది. ఇది చాలా ఏళ్ల పాటు నిలబడింది కూడా.
బహుశా పిరమిడ్స్ తర్వాత అత్యంత ఎక్కువ కాలం బ్రతికిన అద్భుతం ఇదే కావచ్చు. కానీ భూకంపాలు దీన్ని కూడా వదలలేదు. 956లో వచ్చిన ఒక పెద్ద భూకంపం వల్ల దీనికి డ్యామేజ్ జరిగితే రిపేర్ చేశారు. తర్వాత 1303లో మరో భూకంపం వచ్చింది. ఇక చివరిగా 1327లో వచ్చిన భూకంపం వల్ల ఈ లైట్ హౌస్ నాశనం అయిపోయింది. ఆ తర్వాత దాన్ని ఎవరూ తిరిగి కట్టలేకపోయారు. 1480లో మమ్లూక్ సుల్తాన్ కత్బే ఆ లైట్ హౌస్ రాళ్లతోనే తన కోసం ఒక కోట కట్టించుకున్నాడు. ఇక ఇది 7వ అద్భుతం, ఆఖరిది. ఈ 7లో ఇప్పుడు కేవలం ఒకటి మాత్రమే మిగిలింది. అదే ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. మిగతా 6 పూర్తిగా అంతరించిపోయాయి. ఒకదాన్ని మంటలు కాల్చేస్తే ఇంకో దాన్ని భూకంపాలు మింగేశాయి. మరొక దాన్ని మనుషులే నాశనం చేశారు. ఇంకోటి అసలు ఎప్పుడైనా ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ అర్థం అవుతుంది. ఏదీ శాశ్వతంగా మిగల్లేదు. ఎంత పెద్దదైనా ఎంత దృఢమైందైనా అది ప్రకృతిలో కలిసిపోయింది. ఇక ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న తాజ్మహల్, బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడాలు కూడా ఒకరోజు ఇలాగే ప్రకృతిలో అంతమైపోతాయి. కానీ అంతమైపోయిన ప్రతిసారి కొత్త శకం పుడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.